ఆశా షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి కూటమి సై అంటుందా? అభ్యర్థి పేరును కూడా సీఎం చంద్రబాబు డిసైడ్ చేశారా అంటే అవుననే సమాధానం వస్తుంది. రేపటితో నామినేషన్లకు గడువు ముగుస్తూ ఉండగా ఇవాళ పేరు ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఇవాళే అధికార విపక్ష పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల రాజకీయం రసకందాయంలో పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇవాళే అభ్యర్థి పేరును ప్రకటించి నామినేషన్ కూడా వేయించే అవకాశం ఉంది. బొత్స పేరును వైసీపీ ప్రకటించాక కూటమి అభ్యర్థి ఎవరా అనే చర్చ జోరుగా సాగింది. సంఖ్యాబలం ఆధారంగా పోటీ చేసేందుకు సీనియర్లు సంశయించారు. దీంతో టీడీపీ అధిష్టానం నియోజకవర్గాల వారీగా ఫీడ్బ్యాక్ తీసుకుంది. 6 సభ్యులతో కమిటీని వేసింది. కూటమి ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సుదీర్ఘంగా చర్చించింది. ఆ తర్వాత ఎన్నికలో పోటీ చేసేందుకు టీడీపీ అధినాయకత్వం మొగ్గు చూపింది. కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తే బొత్స సత్యనారాయణను బలంగా ఎదుర్కోవడం సాధ్యమవుతుందని మెజార్టీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అనకాపల్లి ఎంపీ టికెట్ను ఆశించిన ఓ నాయకుడి పేరు తెరపైకొచ్చింది. సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ కమిటీ నిర్ణయాన్ని తీసుకుంది. టీడీపీ అధినేత నుంచి అధికారికంగా పేరు ప్రకటించగానే నామినేషన్ వేయించేందుకు ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి. దీంతో ఎమ్మెల్సీ ఎన్నికల పోటీ మరింత రసవత్తరంగా మారడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది. మొత్తం 838 మంది ఓటర్లు ఉండగా వీరిలో వైసీపీకి 598, కూటమికి 240 మంది సభ్యుల వరకు సంఖ్యాబలం ఉంది. ప్రతిపక్షానికి ఉన్న ఎంపీటీసీలు, జడ్పీటీసీల్లో ఇప్పటికే కొందరు అధికార పక్షానికి టచ్లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అటు వైసీపీ, ఇటు కూటమి అభ్యర్థి బరిలో ఉంటే ఓటింగ్ కీలకంగా మారుతుంది. మ్యాజిక్ ఫిగర్ 460 కాగా కనీసం 500 ఓట్ల మద్దతు లభిస్తేనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కంఫర్టబుల్ విన్నింగ్ సాధ్యమవుతుంది. అయితే సంఖ్యాబలం లేకున్నా బరిలోకి దిగడం అంటే ఖచ్చితంగా ప్రలోభాలకు గురి చేయడమే అని వైసీపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అనివార్యంగా మారుతూ ఉండడంతో వైసీపీ అలర్ట్ అయింది. ఇప్పటికే అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన నేతలను పర్యటనకు తరలించింది. మరోవైపు ఓటర్లను ఎన్ని దేశాలు తిప్పినా తామే గెలుస్తామని కూటమి ధీమా వ్యక్తం చేస్తోంది. 150 ఓట్ల మెజార్టీకి తగ్గకుండా ఎమ్మెల్సీ స్థానం గెలుచుకుంటామని కూటమి ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా తాము కూడా క్యాంప్ పాలిటిక్స్ కు ప్లాన్ చేస్తున్నారు. ఎన్నికకు ఇంకా 18 రోజుల టైం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇటు కూటమి, అటు వైసీపీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నంలో బిజీగా మారడం రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కిస్తోంది.